అనుమానం కానివ్వండి, అక్కడ భక్తులు ఒక అలజడి అయితే నెలకొంది. అందుకే ఈ విపత్తులు ప్రళయాలు జరుగుతున్నాయనేటువంటి ఒక చర్చ అక్కడి భక్త జనంలో ఒక అనుమానంగా, ఒక చర్చగా అయితే ప్రారంభమైంది. శివుడు కళ్ళు ఎందుకు తెరిచాడనేటువంటి చర్చ మొదలైంది. సో ప్రస్తుతానికి మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇది తిరుపతిలోని గాంధీపురంలోని ఒక చిన్న శివాలయం. ఆ శివాలయంలో శివలింగం కళ్ళు తెరిచింది. ఇది భక్తులు చెప్తున్న మాట. అక్కడికి కొన్ని వేలాది మంది భక్తులు చేరుకున్నారు. ఆ విజువల్స్ లో మీరు గమనిస్తే అక్కడ సర్కిల్ లో కనబడుతుంది చూడండి. ఎగ్జాక్ట్ గా ఆ విభూది కింద మీరు గమనిస్తే అక్కడ చూడండి కళ్ళు తెరిచినట్టుగా, కళ్ళ మాదిరిగా ఆ విజువల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. కళ్ళలాగే అక్కడ విజువల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో శివుడు కళ్ళు తెరిచాడు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర అంటూ శివనామ స్మరణతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా భక్తులతో నిండిపోయింది. భక్తుల కోలాహలం కనబడుతోంది. రాత్రంతా భక్తులు క్యూ లైన్ లో ఉండి ఈ శివలింగాన్ని దర్శించుకొని వెళ్ళిపోయారు. రాత్రంతా అక్కడే ఉండిపోయారు. రాత్రంతా శివనామ స్మరణతో ఆ ప్రాంతం మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. ఓం నమ శివాయ అంటూ అందరూ కూడా భక్తులు అక్కడికి చేరుకొని ఆ దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. శివుడు కళ్ళు తెరిచాడేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. అయితే ఏంటి శివుడు కళ్ళు